అన్ని శాఖల సమన్వయంతో మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతుందని విశాఖ 1వ పట్టణ సీఐ వరప్రసాద్ తెలిపారు. సముద్రంలో వాతావరణం కారణంగా కొంత ఇబ్బందిగా ఉందని చెప్పారు. అయినప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అంటున్న సీఐ వరప్రసాద్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. హార్బర్ నుంచి బయలుదేరినటువంటి బోటు వెళ్ళినటువంటి మత్స్యకారుల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఒకరు దొరికినట్టుగా తెలుస్తుంది. మరో వ్యక్తి కూడా దొరికినట్టు సమాచారం ఉన్నప్పటికీ కూడా అందులో స్పష్టత అయితే లేదు. అసలు ఏం జరుగుతుంది, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇక్కడ ఏదైతే హార్బర్ దగ్గర మత్స్యకారుల కుటుంబాలు ఆందోళన చెందుతున్నారో వాళ్ళకి ఎలాంటి హామీ ఇస్తున్నారు, వాళ్ళ భరోసా ఏ విధంగా కల్పిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం, అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సిఐ వరప్రసాద్ గారు ఉంది. సార్ చెప్పండి, ఈ బోటు గల్లంతు విషయానికి సంబంధించి కూడా మీకు ఎప్పుడు సమాచారం అందేది, ఎలాంటి సహాయ చర్యలు కొనసాగుతాయి? యాక్చువల్లీ ఈ నెల 1వ తారీఖున విశాఖపట్నం హార్బర్ నుంచి ఈ ఫిషింగ్ కోసం బోటు వెళ్ళింది. అయితే వాతావరణ పరిస్థితులు బాగలేని కారణంగా ఆ బోటు సమ్ ప్రాబ్లంకి ప్రమాదానికి గురైందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది యాక్చువల్లీ నిన్న సాయంత్రం 3 గంటలకు వాళ్ళు రావాల్సింది. బట్ రాకపోవడంతో కుటుంబ సభ్యులందరూ ఆందోళన చెంది నిన్న ఈవినింగ్ నైట్ టైం అనమాట మా దృష్టికి రావడం జరిగింది. సో వెంటనే మన కోస్టల్ సెక్యూరిటీ వాళ్ళని, అలాగే కోస్ట్ గార్డ్ అండ్ నేవీ అందరినీ అధికారులను కూడా సంప్రదించడం జరిగింది. కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కూడాను దీని మీద ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సో అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో అక్కడ సెర్చింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడే నేవీకి సంబంధించినటువంటి హెలికాప్టర్ కూడాను సెర్చింగ్ కోసం వెళ్ళడం జరిగింది. అక్కడ వాతావరణ పరిస్థితులు కొంచెం అననుకూలంగా ఉన్నప్పటికీ కూడాను కోస్ట్ గార్డ్కి సంబంధించిన షిప్, నేవీకి సంబంధించినటువంటి హెలికాప్టర్ ఇవి అనమాట అక్కడ సెర్చింగ్ అనేది ప్రాపర్గా జరుగుతుంది. ఇప్పటివరకు ఒక వ్యక్తిని రెస్క్యూ చేసినట్లుగా సమాచారం అందింది. రెండో వ్యక్తి గురించి కన్ఫర్మేషన్ రాలేదు. హోప్ఫుల్లీ అందరూ క్షేమంగా వస్తారని అనుకుంటున్నాము. అంటే ఇప్పుడు లొకేషన్ అలాగా ట్రేస్ అవుట్ అయ్యింది, ఎక్కడ ప్రమాదం జరిగింది అనేది, కానీ అక్కడ వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, వాళ్ళ నీటిలో ఉండే అవకాశాలు ఉన్నాయా, అసలు లొకేషన్ ట్రేస్ అవుట్ ఎంతవరకు అయింది? లొకేషన్ అనేది ఎగ్జాక్ట్గా అంటే ఇప్పుడు అక్కడ మనకు ఉన్నటువంటి సిగ్నల్ ప్రాబ్లం కారణంగా కూడాను మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పటివరకు తెలియట్లేదు. బట్ అక్కడ ఈ సెర్చ్ ఆపరేషన్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడాను అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు. అయినప్పటికీ కూడా సెర్చ్ చేసి ఒకరిని రెస్క్యూ చేయడం జరిగింది. ఉన్న సమాచారం ఏంటంటే ఉన్నవాళ్ళు కొంతవరకు ఈత కొట్టుకుంటూ వెళ్తున్నారు అని చెప్పి తెలిసింది. బట్ వాళ్ళు ఎంతవరకు ఈత కొట్టుకుంటూ వెళ్ళారు, లాంగ్ టైం అయింది కాబట్టి ఎంతవరకు వాళ్ళు సేఫ్గా ఉన్నారు అనేది తెలియాల్సి ఉంది. సో కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వైపు నుంచి అలాగే అధికారులు అన్ని డిపార్ట్మెంట్స్ కూడాను కోఆర్డినేట్ చేసుకుని, ప్రజాప్రతినిధులు అందరూ కూడాను కోఆర్డినేట్ చేసుకుంటూ రాత్రి నుంచి కూడాను దీని మీద ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా అందరినీ వీలైనంత వరకు ఎక్కువ మందిని రక్షించడానికే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఏదైతే నేవీ, కోస్ట్ గార్డు, అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, అదరు ఫిషరీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు అందరూ కూడా, అందరు అధికారులు కూడా దీని మీదను ఏకకాలంలో పనిచేయడం జరుగుతుంది. కాబట్టి బెటర్ రిజల్ట్ కోసం అందరం కూడాను హోప్ఫుల్గా ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ.